నాకు తెలియకుండా అంటే తెలంగాణ వాళ్ళు నాటకాలు ఆడుతున్నా అక్కడ నీళ్ళు ఏమేమి షిఫ్ట్ చేశాడు, ఏమేమి ప్రాజెక్టులు కట్టాడు, ఎట్లా నీళ్ళు షిఫ్ట్ చేశాడు, ఇవి ఎవరికి చెప్పారు? ఇప్పుడు పెద్దిరెడ్డి అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టిస్తున్నాడని కేసులు పెట్టారు వీళ్ళు. పెద్దిరెడ్డి ఇంటికి ఏమైనా నీళ్ళు పట్టుకుపోతాడా? అదేమంటే తెలుగుదేశం వాళ్ళది మునుగుద్దంట. తెలుగుదేశం వాళ్ళది మునగడం కోసం ప్రాజెక్టులు కడతారా? కామన్ సెన్స్ ఉండద్దు అందులో. అందులో ఉండేది ఏంటది? ప్రాజెక్ట్ కట్టేటోడు తెలుగుదేశం కూడా ఉంటాడు, అక్కడ కాంగ్రెస్ కూడా ఉంటాడు. పెద్దిరెడ్డి నియోజకవర్గం తెలుగుదేశం సొంత ఇదా కాదు కదా. కానీ అట్లాంటి నాటకాలు ఆడతారు వీళ్ళు ప్రచారం. అలా కాకుండా అసలు పెద్దిరెడ్డి కట్టిద్దాం అనుకున్నటువంటి ప్రాజెక్టు ఎక్కడి నుంచి నీళ్ళు వెళ్తాయి? కృష్ణ నీళ్ళే పోవాలి కదా అక్కడికి. ఎట్లా పోతుంది అనుకుంది? కుప్పంకి ఎట్లా నీళ్ళు తెద్దాం అనుకున్నారు? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎక్కడి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తారు? వాళ్ళు 90 అడుగుల దగ్గర పెడితే వీళ్ళు 80 అడుగుల దగ్గర ఎట్లా తెద్దాం అనుకున్నారు? ఏ ప్రాంతాల్లో వీళ్ళు ప్రాజెక్టు కట్టి ఇది అసలు ఇప్పటి వరకు చెప్పిందే. జగన్ ఎప్పుడో ఒకసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చెప్పినట్టున్నాడు. అది అర్థమయ్యేటట్టు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కుదరలేదు. ఆ తర్వాత వాళ్ళ సోషల్ మీడియాకి కానీ వాళ్ళ ప్రింట్ మీడియాకి కూడా అది రాజ్యం. అవి చెప్పుకోగలగాల. అట్లాంటివి చెప్పుకుంటే పని ఏదైనా ప్రచారం ఉపయోగపడుద్ది. కానీ బనకచర్ల మేము వస్తే ఆపుతామంటే సర్లే ఇదే దాని పేరు ఆల్మట్టి ఆపుతామంటే అంత సీన్ లేదు లేవా అనుకుంటారు జనం. దీన్ని చూసి పెద్ద ప్రచారం అవుతుందని కూడా నేను అనుకున్నాను. కానీ అక్కడ జరిగిపోయి ఇక్కడ పోతిరెడ్డిపాడు పక్క పెంచడం మళ్ళీ ఇంకా పెంచేటటువంటి కార్యక్రమం మన జగన్ చేస్తే వీళ్ళు ఆపారు. అట్లాగే ఆ తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇవన్నీ ఆపారు. ఎన్జిటిని అడ్డం పెట్టి ఆపినట్టు గుర్తుంది కదా. ఎన్జిటి పెద్ద పెనాల్టీలు వార్నింగ్లు ఇవన్నీ